ఆ చుట్టూ మళ్ళీ మీడియా వాళ్ళు మీరందరూ కూడా పొద్దుటి నుంచి సాయంత్రం అక్కడ విచారణ నడుస్తుంటే మీ అందరి సపోర్ట్ కూడా ఉన్నది. దాన్ని ఎట్లా చేద్దాం, ఎట్లా డిస్ట్రాక్ట్ చేద్దాం, ఎట్లా డైవర్ట్ చేద్దామనే ఈ కేసులు వేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు రేపు ఏప్రిల్ 23న ఏప్రిల్ 23న అంటే రేపే 4వసారి విచారణకు రావాలని అన్నారు. మా లీగల్ సెల్ వాళ్ళతో మాట్లాడితే ఇక జాలీగా 3 సార్లు పోయినాం, చెప్పాల్సిన సమాధానాలు అన్నీ చెప్పేసినాం, రేపు పోయేది లేదు. మీకు కూడా చెప్తున్నాం, మీ ద్వారా పోలీసులకు కూడా చెప్తున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక కోఆపరేట్ అని చెప్పిర్రు, బిల్కుల్ కోఆపరేట్ చేసినాం. మొదటిసారి వచ్చినాం, రెండోసారి వచ్చినాం, మూడోసారి వచ్చినాం. సెక్షన్ 35లో మొదటిసారి అనుకుంటా 4 సార్లు నోటీసులు ఇవ్వడం. ఇప్పుడు ఈయనే ఫోన్ అడగబట్టే ఒకటే ఫోన్ని 2 పోలీస్ స్టేషన్లకు ఎట్లా పంచి పెడతాం? సగం సగం ఇమ్మంటారా? లేకుంటే బ్యాటరీ ఒకళ్ళకు, ఛార్జర్ ఒకళ్ళకు, డిస్ప్లే ఇంకొకళ్ళకు, స్క్రీన్ ఇంకొకళ్ళకి ఇమ్మంటారా? ఆల్రెడీ మాదాపూర్ పిఎస్ఓలు గతంలోనే ఫోన్ సీజ్ చేసుకున్నారు. ముందు కూడా పోయిన సంవత్సరం ఒక కేసు వేసి ఫోన్ జప్తు చేసుకున్నారు. ఆ ఫోన్ మీ దగ్గరనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి. పోనీ ఈ కంప్లైంట్ చూస్తే కూడా ఇందులో కేసు ఏంటిది అని అంటే కూడా ఆ వేసిన ట్వీట్ కూడా నేను వేయలేదు, ఉట్టిగానే పేరు పెట్టేసి గాంధీ భవన్ నుంచి పంపించారు, అంతే కదా. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేసులు ఎన్ఎస్యుఐ లీడరు, కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జు. ఈ కేసు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వాళ్ళ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావు గారు. ప్రభుత్వం పనిచేస్తలేదు, గాంధీ భవన్లో కూర్చొని ఎంతసేపు కేసులు ఇద్దాం. చేస్తే బ్యాంక్ ఫ్రాడ్ల మీద చేయండి, 1000 కోట్ల ఫ్రాడ్లు అవుతున్నాయి కదా వాటి మీద చేయండి, ఆ దందాల మీద అవుతున్నాయి కదా చేయండి. అవి కాకుండా సోషల్ మీడియాను ఒత్తిడి పెడదాము, దీనితో బెదిరిద్దాము, ఈ కేసులు వేద్దాం అనుకుంటే భయపడేది లేదు. డెఫినెట్గా మా లీగల్ సెల్తోని, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారితో డిస్కస్ చేసి వీటిని ఎట్లా ఎదుర్కోవాలి అనేది. ఈ 22 కేసులు వేసినా కూడా ఆగేది లేదు, బరాబర్ ట్వీట్లు వేస్తూనే ఉంటాం, ఇవన్నీ ప్రశ్నిస్తూనే ఉంటాం. అది యువత విషయాలు కానివ్వండి. చూడండి, ఇప్పుడు నిన్ననే బయటపడ్డదిగా లగచర్ల ఇష్యూ. మానవ హక్కుల కమిషన్ స్పష్టంగా చెప్పింది, దాన్ని సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసినాము. కేటీఆర్ గారు వాళ్ళ కోసం పోరాడిరు, అవన్నీ కూడా క్యాంపెయిన్ చేసినాం, బరాబర్ చేసినాం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అవి చేసినందుకే ఇవాళ ప్రభుత్వానికి వాళ్ళకు బుద్ధి వస్తుందో లేదో తెలియదు కానీ పైన ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు కానివ్వండి, మానవ హక్కుల కమిషన్ కానివ్వండి, రకరకాల ఏజెన్సీస్కి, ఇన్స్టిట్యూషన్స్కి తెలుస్తున్నది ఇక్కడ ఉన్న వాళ్ళు పోరాటం చేస్తున్నందుకే. ఆ పోరాటాన్ని ఆపేయమంటారా? ఇలా తెలంగాణ ప్రజలను అడుగుతున్నాం. మేము మాట్లాడుతున్న ప్రతి అంశం వ్యక్తిగత అంశాలు కాదు. రేవంత్ రెడ్డి గారి లాగా బూతులు మాట్లాడతలేం, కొత్తగా ఎమ్మెల్సీ వచ్చిన అద్దంకి దయాకర్ గారిలాగా బూతులు మాట్లాడలేదు. ఇతర కాంగ్రెస్ నాయకులు ఎవరో కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళ బూతులు మాట్లాడుతున్నారు కదా. మొన్న చూసినాం, ప్రధానమంత్రి దొరికితే ప్రధానమంత్రిని బూతులు మాట్లాడాలి, కేంద్ర మంత్రి దొరికితే కేంద్ర మంత్రిని బూతులు మాట్లాడాలి, అందరినీ బూతులే తిట్టాలి, కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి. కానీ మేము అది చేస్తలేం. మేము మాట్లాడుతున్నది కేవలం ప్రజలు, యువత, రైతులు, ఈ అంశాలే, ప్రభుత్వ వైఫల్యాలే. దాని మీద నువ్వు 22 కాదు, దానికి 10 రెట్లు ఎక్కువ కేసులు వేసుకున్నా కూడా భయపడేది లేదు. పదే కేసులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మీద